హాయ్ అండి. చికెన్ కర్రీ ఈరోజు అయితే గ్రేవీతో చక్కగా రుచిగా అయితే వండొచ్చు. వచ్చేయండి ఫ్రెండ్స్. ముందుగా నేను దాకా పెట్టేసుకుని ఒక లోటా నీళ్ళు అయితే నీళ్ళు వేసుకుని నేను 2 ఉల్లిపాయలు 2 పచ్చిమిరకాయలు అయితే వీటి కోసం అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. మనం శుభ్రం ఉన్న చికెన్ కూడా అందులో వేసేసుకోవచ్చు. చక్కగా శుభ్రం అయితే చేసేసుకోవాలి. ఈ రెండింటిని ఇలాగా తిప్పుతూ ఉండాలి. ఒక 5 నిమిషాల పాటు ఉడికించాలి. కొంచెం ఉడుకుతుంది కదండి, బాయిల్ అవుతుంది కదా. మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే కుమ్ముకుని ఉంచుకున్నాం కదా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాకనే సాల్ట్ పసుపు కూడా వేసేసుకోవాలి. సరిపడగా పసుపు, సరిపడగా ఉప్పు కూడా వేసేసుకోండి. ఈ మిశ్రమాన్ని సిమ్లో పెట్టుకొని ఒక పావు గంట సేపు ఉడికించుకోవాలి. చెప్తున్నాను కదా, ఒక పావు గంట సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే ఈ ఉల్లిపాయ మగ్గిపోతుంది, చికెన్ మగ్గిపోతుంది, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వాటికి పడుతుంది. నేనైతే సిమ్లో పెట్టేస్తాను. పావు గంట అయింది కదా ఫ్రెండ్స్. నేనైతే పావు గంట ఉడకబెట్టుకున్నాక మూత తీసాను అనమాట. చక్కగా ఉల్లిపాయ ఉడికిపోయింది. ఉల్లిపాయ చూడండి నుజ్జు అయిపోయింది. అలాగే ముక్క కూడా చక్కగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఉప్పు పసుపు వేసేసుకున్నాం కదా ఉడికి ముందు. ఇప్పుడు మనం 2 స్పూన్లు కారం అయితే వేసుకోవాలి. మేమైతే కొంచెం తక్కువగా తింటాం కారం. కొంచెం ఎక్కువ తిన్న వాళ్ళు ఎక్కువగానే వేసుకోవచ్చు. కారం కూడా వేసుకున్నాక 5 నిమిషాల పాటు 5 నిమిషాలు చక్కగా ఉడికించుకోవాలి. చూడండి ఉడికిపోయినట్టు మనకి ఎలాగా అనిపిస్తుందో. కొంచెం మసాలా పొడి కూడా వేసుకోవాలి. నేనైతే ముందుగా అల్లం వెల్లుల్లిపాయ పేస్టే వేసాను కదా, అందుకనే లైట్గా మసాలా పొడి వేసుకోవాలి. మనం ఏం మసాలా తింటామో ఇంట్లో వాళ్ళకి తెలుసు కదండి. నేనైతే ఇంట్లో తయారు చేసుకుంటాను మసాలా. చూడండి గ్రేవీ ఎంత బాగా వచ్చిందో. ఇలాగ 5 నిమిషాల పాటు మగ్గ పెట్టుకున్నాక కూర అయితే అయిపోయింది కదండి. నేనైతే వీటికైతే నూనె అయితే పోయలేదు. ఇప్పటి వరకు కూడా కూర అయింది కానీ నూనె అయితే పోయలేదు. అందుకని నూనెలో కొంచెం తాలింపు వేసుకుని కర్రీ వేసుకుంటే మనకి చపాతీల్లోకైనా దోశల్లోకైనా సూపర్గా ఉంటుంది అనమాట. గ్రేవీ కూడా చాలా గుజ్జుగా వస్తుంది. తాలింపు వేసాక మళ్ళీ మీకు చిన్న వీడియో చూపిస్తాను చూడండి. ఇలా తాలింపు పెట్టుకుంటే తక్కువ నూనె పడుతుంది. చక్కగా అందరూ నూనె వాడకండి అంటున్నారు కదా, అందుకని ఇలా వండుకుంటే చాలా తక్కువగా నూనె పడుతుంది. గ్రేవీతో ఎగురు వచ్చేసింది, ముక్క ఉడికిపోయింది, నూనె తక్కువ పడుతుంది, రుచిగా ఉంటుంది. తాలింపు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు అంతా మంచిదే కదా, ఎండుమిర్చి అంతే. ఎల్లుల్లిపాయ కట్ట వేసుకోకల్లా. వెల్లుల్లిపాయ ఎందుకంటే మెయిన్గా మనం
అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసుకున్నాం కదా, అందుకే వెల్లుల్లిపాయ పేస్ట్ గట్ట ఏమి వేయక్కల. చక్కగా టప్పలాడి దాకా తాలింపు వేగించుకోవాలి. అలా సిమ్లో పెట్టే మగ్గిస్తున్నానండి తాలింపు అయ్యే వరకు కూడా. కారం వేసేకి కూడా పచ్చివాసన పోవాలి కదా. తాలింపు అయితే అయిపోయింది మనకి. ఇంకా కర్రీ వచ్చేసి సుయ్యం అనిపించేస్తే అయిపోతుంది. చపాతీలోకి చూడండి మంచి రుచిగా ఉండి చాలా చాలా బాగుంటుంది. నేను అన్నట్టు గ్రేవీ వచ్చింది, చికెన్ గ్రేవీ. చాలామంది గ్రేవీ ఇష్టపడుతుంటారు కదా, అంటే మనకి చపాతీల్లోకి అయితే ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. అన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకి ఇంకా బాగుంటుంది. ఇంకా కూర అయిపోతే మనం ఏం చేయాలి? నా కూర అయితే అయిపోయిందండి. ఇంకా కొత్తిమీర వేసేసుకుని శుభ్రంగా ఒక్కసారి తిప్పేసుకుంటే ఇంకా గ్యాస్ పొయ్యి నేను కట్టేస్తాను. మంచి చాలా చాలా రుచిగా వచ్చింది. మధ్యలో ఉప్పు కారాలు చూసుకోవాలంటే కొంచెం పట్టే అనుకో వేసుకోవాలి. ఎందుకంటే నేను వేసాను 2 స్పూన్లే, మీరు వేసారు కొంచెం ఉప్పు అనుకోకూడదు. ఎందుకంటే మా ఇంట్లో తక్కువగా తింటారు, మీ ఇంట్లో ఎక్కువగా తింటే ఎక్కువ వేసుకోవాలి, ఇంకా తక్కువగా తింటే తక్కువ వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చికెన్ కర్రీ నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ చూస్తుండండి. ఇలాంటి వీడియోస్ కోసం మరికొన్ని మా ఛానల్లో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.